मृत्योर्मामृतंगमया। మనం ఈరోజు శైవలాల్లో లైంగిక ప్రత్యుత్పత్తిని గురించి తెలుసుకుందాం. శైవలాలు అంటే ఏమిటి? 3.5 బిలియన్ సంవత్సరాల క్రితమే భూమి మీద ఆవిర్భవించి మొట్టమొదటిగా ఆమ్లజన్ని విడుదల చేసి ఆమ్లజని రహిత భౌమావరణాన్ని ఆమ్లజనియుత వాతావరణంగా మార్చిన అతి పురాతన పుష్పించని మొక్కలు శైవలాలు. ఈ శైవలాలు హరిత సహిత థాలోఫైట్లు. వేరు, కాండము, పత్రాలోనే అవయవ విభేదనము లేని ఏకకణ లేదా బహుకణ థాలస్ దేహాన్ని కలిగి ప్రధానంగా నీటిలో ఆవాసం చేస్తూ కిరణజన్య సంయోక్రియ జరుపుకునే ప్రధాన ఉత్పత్తిదారులుగా జీవావరణంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి ఉన్నాయి శైవలాలు. ఇక ప్రత్యుత్పత్తి అంటే జీవి తనకు పోలిన పిల్ల జీవులను ఉత్పత్తి చేయడం. మొక్కల్లో జరిగే ప్రత్యుత్పత్తి విధానాలు 3 రకాలు. 1 శాఖీయ ప్రత్యుత్పత్తి, 2 లైంగిక ప్రత్యుత్పత్తి, 3 అలైంగిక ప్రత్యుత్పత్తి. ఈ శాఖీయ ప్రత్యుత్పత్తిలో ప్రత్యేక లైంగిక కణాలు ఏర్పడవు. ఏకకణ జీవుల్లో కణ విభజనలు జరగడం వల్ల పిల్ల జీవులు ఏర్పడతాయి. బహుకణ జీవుల్లో అయితే ముక్కలవడం ద్వారా కానీ జమ్మాలు, లఘులసనాలు అనే ప్రత్యేక శాఖీయ భాగాలు ఏర్పడి అవి తల్లి మొక్క నుంచి వేరై కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. లైంగిక కణాలు ఏర్పడే అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తిని చూస్తే అలైంగికోత్పత్తిలో లైంగిక కణాలైన నిశ్చల లేదా గమనసిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఈ సిద్ధ బీజాలు మొలకెత్తి నేరుగా కొత్త మొక్కల్ని ఇస్తాయి. లైంగిక ప్రత్యుత్పత్తిలో లైంగిక కణాలైన నిశ్చల లేదా గమన సంయోగి బీజాలు ఏర్పడతాయి. లైంగిక కణాలైన సంయోగి బీజాల కలయిక వల్ల ఏర్పడిన సంయుక్త బీజం నుంచి నేరుగా కానీ అది క్షైకణ విభజన చెందడం వల్ల ఏర్పడిన సిద్ధ బీజాల నుంచి కానీ కొత్త మొక్కలు ఏర్పడతాయి. ఈ లైంగిక ప్రత్యుత్పత్తిలో జన్యు పునఃసంయోజనాలు జరిగి సంతతి తరాల్లో వైవిధ్యాలు ఏర్పడతాయి. ఈ వైవిధ్యాలు మారుతున్న వాతావరణంలో, ప్రకృతి వర్ణంలో జీవ పరిణామానికి దోహదపడతాయి. అంతేకాక ఈ లైంగిక ప్రత్యుత్పత్తి వల్ల జీవజాతి తెగల క్షీణత నిరోధించబడి జీవసత్వ, తేజము పునరుద్ధరించబడతాయి. లైంగిక ఉత్పత్తి రకాలు చూసినట్లయితే ప్రధానంగా 2 రకాలు. 1 సమసంయోగం. ఇందులో క్రియాత్మక అసమ సంయోగం అనే ప్రత్యేక రకం కూడా ఉంది. 2 భిన్న సంయోగం. ఈ భిన్న సంయోగంలో అసమ సంయోగం అని, అండ సంయోగం అని 2 రకాలు ఉన్నాయి. సమసంయోగం అంటే నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను ఒకదాన్నొకటి పోలిన 2 సర్వసారూప్య సంయోగ బీజాలు కలుస్తాయి. ఇందులో ప్రత్యేకమైన క్రియాత్మక అసమ సంయోగమునందు నిర్మాణాత్మకంగా సంయోగ బీజాలు ఒకదాన్నొకటి పోలి ఉన్నప్పటికీ లైంగిక పరంగా అంటే క్రియాత్మకంగా భిన్నత్వాన్ని చూపెడుతూ ఉన్న 2 సంయోగ బీజాలు కలుస్తాయి. ఇక భిన్న సంయోగానికి వచ్చినట్లయితే నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను భిన్నమైన 2 సంయోగ బీజాలు కలయిక. ఈ సంయోగ బీజాల కలయికలో అసమ సంయోగమునందు ఒక స్థూల పరిమాణం గల స్త్రీ సంయోగ బీజంతో సూక్ష్మ పరిమాణం గల పురుష సంయోగ బీజం కలవడం జరుగుతుంది. 2 సంయోగ బీజాలు అయితే గమన సంయోగ బీజాలుగా కానీ లేదా 2 నిశ్చల సంయోగ బీజాలుగా కానీ
ఉంటాయి. ఇక అండ సంయోగం చూసినట్లయితే స్థూల పరిమాణం గల ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉండే నిశ్చల స్త్రీ సంయోగ బీజం అంటే అండంతో సూక్ష్మ పరిమాణం గల పురుష బీజం కలుస్తుంది. ఇక శైవలాల్లో లైంగికోత్పత్తిని చూద్దాం. శైవలాల్లో లైంగికోత్పత్తి యందు సమసంయోగము, అసమ సంయోగము, అండ సంయోగం అనే అన్ని రకాల లైంగికోత్పత్తి విధానాలు ఉండి శైవలాలు లైంగికోత్పత్తి ఒక ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఇక శైవలాల్లో ఉండే వివిధ తరగతుల్లో ఉన్న ప్రత్యుత్పత్తి పోకళ్ళను చూసినట్లయితే సైనోఫైసీలో అసలు లైంగికోత్పత్తి లేనేలేదు. ప్రోక్లోరోఫైసీ, యుస్టిగ్మటోఫైసీ, క్రిప్టోఫైసీ, యుగ్నోఫైసీ, రాఫిడియోఫైసీ వంటి తరగతుల్లో లైంగికోత్పత్తి చాలా అరుదుగా జరుగుతుంది. క్లోరోఫైసీ, ఫియోఫైసీ, బ్యాసిల్లోఫైసీ అనే తరగతుల్లో లైంగికోత్పత్తి సమసంయోగం నుంచి అండ సంయోగం వరకు జరుగుతుంది. జాంతోఫైసీలో లైంగికోత్పత్తి అరుదైనప్పటికీ వాచీర్యాలో అండ సంయోగం కనబడుతోంది. ఇక రోడోఫైసీలో చూసినట్లయితే అన్ని ప్రజాతులు అండ సంయోగాన్నే జరుపుకుంటున్నాయి. ఇక క్లోరోఫైసీలో లైంగికోత్పత్తికి వద్దాం. క్లోరోఫైసీలో ఉన్న వివిధ క్రమాల్లో లైంగికోత్పత్తిని పరిశీలిద్దాం. వాల్వకైలస్కి చెందిన క్లామిడోమోనాస్లో సమసంయోగం నుంచి అండ సంయోగం వరకు లైంగికోత్పత్తి విధానాలను వివిధ ప్రజాతులు అవలంబిస్తున్నాయి. వాల్వాక్స్లో అయితే అండ సంయోగం మాత్రమే జరుగుతోంది. క్లోరోకొకేల్స్లో లైంగికోత్పత్తి చాలా అరుదు. ఇలోట్రైకేల్స్ ఉదాహరణ ఇలోథ్రిక్స్లో, క్లాడోఫొరాల్కి చెందిన క్లాడోఫొరాల్లో సమసంయోగమే జరుగుతోంది. ఇక యూడోగోనియేల్స్, కీటోఫొరేల్స్ లలో చూసినట్లయితే కీటోఫొరేల్స్లో అసమ లేదా అండ సంయోగము, యూడోగోనియల్స్ చెందిన యూడోగోనియములో అండ సంయోగము, కాంజుగేలిస్టులు అంటే ఉదాహరణ స్పైరోగైరా, జిగ్నిమాల్లో సంయుగం అనే ఒక లైంగికోత్పత్తి విధానంలో సమ లేదా క్రియాత్మక అసమ సంయోగాలు జరుగుతున్నాయి. సైఫోనేలిస్టులో ఉదాహరణ కాలర్పాలో సమ లేదా అండ సంయోగం జరుగుతోంది. క్యారేలిస్టులో ఉదాహరణ కారాలో అండ సంయోగ పద్ధతి జరుగుతూ ఏర్పడిన సంయుక్తి బీజం మొలకెత్తి ప్రథమాంకురాన్ని కూడా ఏర్పరుస్తోంది. క్లామిడోమోనాస్లో లైంగిక ప్రత్యుత్పత్తి చూద్దాం. క్లామిడోమోనాసు అతి పురాతనమైన ఏకకణ గమనజీవి. ఈ ఏకకణ గమనజీవిలో కూడా సమసంయోగం నుంచి అండ సంయోగం వరకు లైంగికోత్పత్తి విధానాలు కనబడుతున్నాయి. క్లామిడోమోనాస్ మౌసీలో సమసంయోగం జరుగుతుంది. ఇచ్చట రెండేసి కశ్యాభాలు కలిగిన రెండు సర్వసారూప్య సంయోగ బీజాలు సంయోగం చెందడం వల్ల ఒక సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజము మందమైన కవచాన్ని ఏర్పరచుకొని సంయుక్త సిద్ధ బీజంగా మారుతుంది. ఈ సంయుక్త సిద్ధ బీజము ప్రతికూల పరిస్థితుల్లో విరామదశ ఎందుండి అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు క్షైకరణ విజన చెంది ఏర్పరిచే గమన సిద్ధ బీజాలు క్లామిడోమోనాస్ కణాలుగా అభివృద్ధి చెందుతాయి. ఇక క్లామిడోమోనాస్ బ్రానైలో అసమ సంయోగం ఉంది. ఒక స్థూల పరిమాణం కలిగిన స్త్రీ సంయోగ బీజము, ఒక సూక్ష్మ పరిమాణం కలిగిన పురుష సంయోగ బీజము రెండూ కూడా కశ్యాభయుతాలుగా ఉండి అవి అసమ సంయోగం జరగడం వల్ల ఒక సంయుక్త బీజం ఏర్పడుతోంది. ఇక క్లామిడోమోనాస్ కాక్సిఫెరాలో అండ సంయోగం ఉంది. ఇతడు నిశ్చలంగా ఉండే పెద్ద పరిమాణం గల స్త్రీ సంయోగ బీజంతో ఒక పురుష
సంయోగ బీజం సంయోగం చెందడం వల్ల సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ విధంగా క్లామిడోమోనాస్లో సమ అసమ అండ సంయోగాలు ఉన్నాయి. ఇక వాల్వాక్స్లో చూసినట్లయితే వాల్వాక్సు ఒక సహనివేశ గమనజీవి. ఇందులో శాఖీ కణాలు ప్రత్యుత్పత్తి సమయమందు ప్రత్యుత్పత్తి సంబంధ కణాలుగా ప్రత్యేకించబడతాయి. ఈ వాల్వాక్స్ జాతుల్లో చాలా వరకు ఏకలింగాశ్రయ జాతులు, అంటే రెండు వేరువేరు మొక్కలకు సంబంధించిన సంయోగ బీజాలు సంయోగం జరుగుతుంది. ఈ వాల్వాక్స్లో మనకి అండ సంయోగమే కనపడుతోంది. ఈ వాల్వాక్స్ సన్నివేశం యొక్క పరభాగంలో రూపొందిన పురుష సంయోగ బీజ మాతృకణాలు విభజన చెంది అనేక కణాలను ఏర్పరిచి ఆ కణాల్లో విలోమం జరిగి ఒక్కొక్క కణానికి రెండేసి కశాభాలు ఏర్పడతాయి. ఈ కశాభయుత కణాలు పురుష సంయోగ బీజాలు. ఈ పురుష సంయోగ బీజాలన్నీ ఒక ఫలకంగా ఏర్పడి ఆ ఫలకం పురుష సంయోగ బీజాశయం నుంచి విడుదలవుతుంది. ఇక స్త్రీ సహనివేశంలో పరభాగమందు రూపొందిన పురుష లేదా స్త్రీ సంయోగ బీజాశయ మాతృకణం విభజన చెందకుండా స్త్రీ సంయోగ బీజాన్ని ఏర్పరుస్తుంది. ఈ స్త్రీ సంయోగ బీజం చుట్టూ మ్యూసిలేజ్ పొర అంటే జిగురు పొర ఉంటుంది. నీటిలో ఎదుగుతున్న పురుష సంయోగ బీజాల ఫలకంలోని సంయోగ బీజాలు మ్యూసిలేజ్ కవచాన్ని ఛేదించుకొని స్త్రీ సంయోగ బీజాశయంలో ఉన్న స్త్రీ సంయోగ బీజాన్ని చేరతాయి. అందులో ఒకటి స్త్రీ సంయోగ బీజంతో సంయుగ్మై సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం విరామ దశలో ఉండి అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు విభజన చెంది సిద్ధ బీజాలని ఏర్పరుస్తుంది. సిద్ధ బీజాలు సహనివేశాలుగా పెరుగుతాయి. ఇక కోలియోకీట్లో లైంగికోత్పత్తి చూద్దాం. కోలియోకీటు పరిణామంలో చూసినట్లయితే చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ కోలియోకీటు ప్రత్యుత్పత్తిలో ఒక ఫలనాంగం ఏర్పడడం ఒక ప్రత్యేకత. ఈ కోలియోకీటు కోలియోకీటు తంతురూప జీవుల్లో కొన్ని తంతువులు ప్రత్యుత్పత్తి కణాలను ఏర్పరుస్తాయి. కొన్ని శాఖల చివరిలో పురుష సంయోగ బీజాశయాలు గుంపులుగా ఏర్పడతాయి. ప్రతి పురుష సంయోగ బీజాశయము ఏకకణాయుతంగా ఉండి కూజ ఆకారంలో ఉంటుంది. ఈ పురుష సంయోగ బీజాశయం ఒక్కొక్క రెండు కశాభాలు కలిగిన పురుష సంయోగ బీజాలను ఏర్పరుస్తాయి. అలాగే శాఖల చివరిలో ఊగోనియం లేదా కార్పగోనియం అనే ఒక కూజా ఆకారంలో ఉండే స్త్రీ సంయోగ బీజాశయం ఏర్పడుతుంది. దీని పీఠములో అండం ఉంటుంది. ఈ పీఠ భాగాన్ని కార్పోగైన్ అంటారు.